ఓకే. సో నువ్వు అడగకుండానే అమ్మ అన్నం పెట్టేసినట్టు నీకు దేవుడు సుకుమార్ గారి సినిమాలో మంచి నేను ఏది అడగను యాక్చువల్లీ, నాకు అది ఎందుకో రాదు. ఇది అడగాలి, ఇది కావాలి అని కాదు నాకు. వర్క్ స్పేస్ దొరికేసింది నీకు. ద బెస్ట్ వర్క్ స్పేస్ ఫర్ సినీ పీపుల్ సుకుమార్ గారి స్కూల్ అంటే. లిటరల్గా చాలామంది కష్టపడతారు, చాలా ఇన్ఫ్లుయెన్స్లు వెళ్తాయి, పర్మిషన్స్ రికమెండేషన్లు అని ఇలా వెళ్తూ ఉంటాయి, కానీ ఆయన అలాంటివన్నీ పట్టించుకోరు. సో నీకు దేవుడి దయ వల్ల ఆయన దగ్గర వచ్చింది. సో ఫర్దర్గా ప్లాన్స్ ఏంటి? ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతావా, లేదు డైరెక్టర్గా ట్రై చేస్తావా, లేదంటే ఇంకేమైనా క్రియేట్ చేస్తావా? ఆర్టిస్టే అండి. నాకు చిన్నప్పటి నుండి ఆర్టిస్ట్ అవ్వాలనే ఆశ. నేను ఇందులో చేసింది కూడా ఇది నాకు మీరు చెప్పినట్టే స్కూలే, అన్నీ నేర్చుకున్నా. ఇది నా ఆర్టిస్ట్ కెరియర్కి చాలా యూజ్ అవుతుంది. ఆర్టిస్ట్గానే కంటిన్యూ అవుతా. సో ఒక ఆర్టిస్ట్గా అవుదాం అనుకుంటాం అంటే మెయిన్ లీడ్ కాకుండా ఎలాంటి క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయినా చేస్తా. లీడ్ గా చేయాలనే ఉంది, బట్ తెలీదు. ఇప్పుడున్న కాంపిటీషన్ లో, ఇప్పుడున్న ఇదిలో మనకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సో ఎలా వెళ్తాం ఏంటి అనేది చెప్పలేం. సో ఐ హోప్ నువ్వు ఏవేవైతే అనుకున్నావు అన్ని మేనిఫెస్టింగ్ అయిపోయి తొందరగా నువ్వు ఒక మంచి స్టార్ అయిపోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు స్టారే, ఇంత పెద్ద బిగ్ ఫిలింలో చేసావు. యూ హ్యావ్ మోర్ దెన్ 200K ప్లస్ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. యువర్ ఎంటర్టైనర్, డైరెక్టర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఇంక ఫిలాంథ్రఫిస్టా? ట్రావెలర్. నువ్వు బాగా తిరుగుతా. సో స్ట్రెస్ రిలీఫర్ ఏదో పెట్టడమే పేర్లన్నీ. 4 months వర్క్ చేసుకొని ఒక 1 month హ్యాపీగా వెళ్ళిపోతా. అండ్ మా చెల్లి తమ్ముడు గురించి కూడా చెప్పాలి యాక్చువల్లీ. వాళ్ళిద్దరూ, మా తమ్ముడు చిన్నప్పటి నుండి అంటే లైక్ 5 years బ్యాక్, అది కూడా నేను చిన్నదే కదా అప్పుడు, నా రీల్స్ తీయడం కానీ అన్ని వాడే, నా ఫోటోగ్రాఫ్. కూలీ తమ్ముళ్ళు అంటేనే కూలోళ్ళు, ఏం చేస్తాం. అండ్ మా చెల్లి నా కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ అన్ని మా చెల్లి చూసుకునేది. సో ఆమెను కాస్ట్యూమర్ చేసావు, మనోడిని కెమెరామెన్ చేసావు. వాళ్ళకి ఏం ఆశించకుండా, అందరూ సిబ్లింగ్స్ అలా ఉండరు. చాలా మంది సిబ్లింగ్స్ చూస్తే వాళ్ళకి ఏం క్రెడిట్ లేదు, ఏం లేదు. మా అక్క బాగుంటే చాలు, మా అక్క హ్యాపీ ఉంటే చాలు అన్నట్లు ఉండేవాళ్ళు. మరి ఏమైనా గిఫ్ట్లు ఇచ్చినావా? ఏం ఇవ్వలేదు, నేనే పెద్ద గిఫ్ట్ వాళ్ళకి. కాన్ఫిడెన్స్ చూడు తమ్ముడు. నేను వాళ్ళిద్దరిని ఎప్పటికీ చూసుకుంటా. ఇంకేంటి కొండారెడ్డి గారు ఏమంటున్నారు? డాడీ కూడా పాపం, నేను ఎప్పుడు మా డాడీని డబ్బులు అడిగిందే లేదు, కానీ మా డాడీయే ఎప్పుడు తీసుకో, నీ దగ్గర ఉందో లేదో అని ఫినాన్షియల్గా బాగా సపోర్ట్ చేస్తాడు. మమ్మీ కానీ డాడీ కానీ చిన్నప్పటి నుండి ఏం ఇది లేదు అది లేదని లేదు, మా ఇంట్లో అన్నీ ఉంటాయి, అన్నీ మంచిగానే పెరిగాం. సో ఏం అంత కష్టాలు ఏం లేదు. ఇక్కడికి వచ్చి ఛాన్సెస్ కోసం ఎక్కువ కష్టాలు పడ్డా, అంతే. అంటే తప్పదు ఇంకా, అది ఇంకా లైఫ్ ఆఫ్ సినీ ఫైల్స్. అవును. సో ఈ లవ్, మ్యారేజ్ వీటి మీద ఒపీనియన్ ఏంటి? టైం ఉంది చాలా. అంటే లైఫ్ లో ఈ రెండు ముఖ్యమైన ఘట్టాలు కదా, అందుకని అడిగి. అందరికీ ముఖ్యమైన ఘట్టాలని ఏం లేదు. ఇప్పుడు నా వరకు వస్తే నేను చాలా అచీవ్ చేయాలి. నాకు నా సెల్ఫ్ కేర్కే టైం లేదు, ఇంకొకరిని కేర్ చేసే అంత టైం లేదు. అది ఇందుకనే ఇంకా అబ్బాయిలకు కూడా పోయింది పూర్తిగా లవ్ల మీద ఇంట్రెస్ట్. అసలు ఇప్పుడు ఎవరు లవ్లు పెళ్ళిళ్ళని లేవండి, ఆ జనరేషన్ పోయింది. ఇప్పుడు ఏదో ఒకటి సాధించాలి, తర్వాత ఏదో అంటారు, ఏవేవో ప్రశాంతంగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, మనం ఏదో ఒకటి సాధించాలి, అంతే. నేను ఒకటి సాధించాను ఇప్పుడు, మీ ఇంటర్వ్యూ. సో అంటే నార్మల్గా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అమ్మాయిలు అంటే చాలా ముచ్చటేస్తుంది, అబ్బాయిలకి ఆ థాట్ వస్తుంది మామూలుగా. ఒకవేళ వాళ్ళు తీసుకుందామన్నా చేయడానికి ఇష్టపడరు అమ్మాయిలు. వచ్చిన వాళ్ళందరూ చాలా హార్డ్ వర్క్, ఫిజికల్ కష్టం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పుష్ప మూవీలో అల్లు అర్జున్ ద రైజ్ లో ఎంత కష్టపడ్డాడు, దొంగలు కొట్టి అడవికి వెళ్ళి దుమ్ములో ఉండి హెయిర్ పాడవుతుంది స్కిన్. నేను ఒక ఆర్టిస్ట్ గా ఉండి నేను అప్పుడు చాలా మంచిగా కొంచెం బొద్దుగా ఉండేదాన్ని. కీర్తి సురేష్ ఫస్ట్ ఉండేది కదా, నేను శైలజలో అలా బొద్దుగా ఉండేదాన్ని. ఇప్పుడేమో రీసెంట్ కీర్తి సురేష్ లా అయిపోయావు. సో దానికి రీజన్ మాత్రం పుష్పనే. నేను కంప్లైంట్ ఇవ్వాల్సింది వాళ్ళ మీద. ఫుడ్ సూపర్ ఫుడ్ అండి మైత్రిది, నేనే తినను. అది నీ తప్పు అయితే, వాళ్ళనేం అనలేం. సో ఎండ్ ఆఫ్ ద డే నువ్వైతే చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చావు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయడం అనేది అమ్మాయిలు అంత ఎగ్రీ కారు. సో నువ్వు చేసావు, చాలా తక్కువ మందికి వస్తుంది ఆ అవకాశం, వస్తుంది ఆ ఆలోచన కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. నువ్వు బాగా ఉపయోగించుకున్నావు. ఐఎమ్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ. నాకు ఎన్ని వచ్చినా మధ్యలో నేను వదిలేయలేదు. ఇందులో వచ్చాను, ఇది కంప్లీట్ అయిపోవాలి అని నాకు వచ్చిన ఛాన్సెస్ అన్ని కూడా పక్కన పెట్టా.
మూవీ రిలీజ్ అయ్యే వరకు ఉండాలి 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 అని. రిలీజ్ అయింది, 1000 crores ప్లస్ వెళ్తుంది ఫిలిం. ఇంకా ఇంకా నైటే సార్ వాళ్ళ ఫ్యామిలీతో మేము బ్రహ్మరాంబ థియేటర్కి వెళ్ళి మూవీ కూడా చూసేసి వచ్చాం. ఆహా, ఎన్నిసార్లు చూస్తారా? అంతేలే, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. సో ఎలా ఉంది వర్క్? సుకుమార్ గారు అంటే యాజ్ ఎ డైరెక్టర్గా కాకుండా యాజ్ ఎ పర్సన్గా నీకు ఎలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఏంటి? పర్సన్గా అంటే నువ్వు ఫస్ట్ ఏడివి కదా, ఫీమేల్ ఏడివి. చాలా మంచిగా మాట్లాడతారు. నేను ఏది హెసిటేట్ అవ్వను సార్ దగ్గర ఇది చెప్పాలా ఇది చెప్పకూడదు అని ఏం లేదు. ఫీల్ ఫ్రీ, ఏదన్నా మనం ఫ్రీగా చెప్పేసేయచ్చు. డైరెక్ట్గా మానిటర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా మాట్లాడచ్చు. ఆయనకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. వాళ్ళ పాప ఎలాగో ప్రతి ఒక్కరిని వాళ్ళ డాటర్ లాగా చూసుకుంటారు. చాలా ఇష్టం ఆడపిల్లలు అంటే సార్కి, బాగా చూసుకుంటారు. నాకు కూడా ఇష్టమే, కానీ మా వాళ్ళు వేరేలా అనుకుంటున్నారు. నీకెందుకు ఇష్టం మాకు తెలిసిలేరా అంట. అంతే, ఓకే. ఆయన సెన్సిటివ్గా ఉంటాడు కదా నార్మల్గా, సెన్సిటివ్ ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో. సో నీకు బాగా గుర్తుండిపోయే మెమరీ ఏంటి సుకుమార్ గారి దగ్గర నుంచి? బాగా గుర్తుండిపోయే మెమరీ నేను మీకు ఆల్రెడీ చెప్పా, ఇంటర్వ్యూలో చెప్పలేదు, బయట చెప్పాను అట్లున్నా. మమ్మీ డాడీ వాళ్ళు సెట్కి వచ్చారు ఒకరోజు, క్లైమాక్స్ సీన్ జరుగుతున్నప్పుడు. సో నేను కొంచెం డల్గా ఉండేసరి, డల్గా ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నా, అయ్యో బయట మమ్మీ వాళ్ళు ఉన్నారే, నేను వర్క్ చేస్తున్నా సెట్లో, వాళ్ళకి సెట్కి వచ్చాక కూడా టైం ఇవ్వలేకపోతున్నానే నా మైండ్లో ఉంది. సో సార్ పిలిచి అడిగారు, ఏంటి ఏదో ఆలోచిస్తున్నా అంటే, ఏం లేదు సార్ అంటే, లేదు చెప్పు అన్నారు. ఇలా మమ్మీ ఆ రోజు సెట్ చాలా హాట్గా ఉండింది, సార్ చాలా సీరియస్గా ఉన్నారనమాట. సీన్ ఒకటి అటు ఇటు అవుతుంటే చాలా హాట్గా ఉండింది సెట్ మొత్తం. సో అందుకే నేనేం అడగలేకపోయాను సార్ని. సారే అడిగారు ఎందుకు అలా ఉన్నావు అంటే, ఇలా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు సార్, బయట ఉన్నారంటే, ఎందుకు లోపలికి ఎందుకు తీసుకురాలా వాళ్ళని, బయట ఎందుకు కూర్చోబెట్టావు అని చెప్పి సారే లేసి వచ్చి బయటకు వచ్చి ఆయనే మమ్మీ వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఫొటోస్ ఇచ్చి అవి ఇవి చెప్పి, ఇలా మీరు చాలా గ్రేట్ అండి, పాపని ఇండస్ట్రీకి పంపించారు అని మా మమ్మీ మా డాడీతో మాట్లాడి వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సిచ్యువేషన్, ఈవెన్ మమ్మీ డాడీకి కూడా. ఓకే, అప్పుడు డాడీ ఫీల్ ఏంటి? కొండారెడ్డి గారి ఫీలింగ్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, సాధించానురా అనుకున్నాడు. అంటే అంత గొప్ప వ్యక్తి మన గురించి చెప్పడం అనేది చాలా గ్రేట్. అది ఆయన గొప్పతనం, అందరి గురించి మంచిగా చెప్తారు, బట్ అలా నా ఫ్యామిలీతో మాట్లాడడం అనేది. ఇంకొకటి, ఆయన క్రెడిట్స్ కూడా ఆయన తీసుకోడు, ఏదుంటే డైరెక్షన్ టీమ్ కి ఇచ్చేసాడు, వీళ్ళందరూ సుకుమార్లే అన్నారు. అవును, ఏంటి ఆయన టీం వర్క్ ని ఎక్కువ ఇష్టపడతారు. టీం స్ట్రాంగ్ ఉంటే మనం స్ట్రాంగ్ ఉంటాం అన్నట్లు అనుకుంటారు. బట్ మొత్తానికి ఆయనే కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఆయనే. ఆయన ఏం చెప్తే అదే, మేము ఎన్ని చెప్పినా అవుట్పుట్ సార్ చెప్పిందే బాగుంటది. యాక్చువల్లీ అదేంటో తెలియదు, సార్ చెప్పిందే అందంగా ఉంటుంది. సరే, నిన్న సినిమా కలిసి చూసారు కదా, ఎలా వైబ్ అయ్యారు ఆడియన్స్? నేను చాలా సైలెంట్ గా ఉన్నాను, నాకు కొంచెం భయం, అరవాలనిపించినా అరవాలా, చాలా సైలెంట్. అరిస్తే మళ్ళీ సార్ ఉన్నారని అందరికి తెలుస్తుంది కదా, ఎవరికి తెలీదు. ఎవరికి తెలియకుండా వెళ్ళారా? నార్మల్ గా వెళ్ళారు. మీరు డైరెక్షన్ టీం వెళ్ళాము, ఒక 9 people వెళ్ళాం. సారు, మేడం, తబితా మేడం వచ్చారు.